అందరికీ నమస్కారం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్ అయిన లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. సరే 2026వ సంవత్సరం వచ్చేసింది. మరి మనకోసం ఏం తీసుకొస్తోందో తెలుసుకునే టైం కూడా వచ్చింది కదా. ఈరోజు మనం ధనుస్సు రాశి వాళ్ల జీవితంలోకి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ జనవరి నెల వాళ్లకి ఎలా ఉండబోతోంది, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఏమైనా సవాళ్లుంటాలా, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జాన్యువరి అంటే కేవలం క్యాలెండర్లో ఒక కొత్త నెల కాదు. ఇది రాబోయే ఏడాది మొత్తానికి ఒక పునాది వేసే నెల అనమాట. చాలా చాలా కీలకమైన సమయం. ఎందుకంటే ఈ నెలలో తీసుకునే ప్రతి నిర్ణయం అచ్చం ఒక విత్తనం లాంటిది. ఇప్పుడు మనం ఏ విత్తనమైతే నాటుతామో రాబోయే 12 నెలలు దాని ఫలాలనే మనం అనుభవిస్తాం. అందుకే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా ముందుచూపుతో వేయాలి. ఇక నెల ప్రారంభంలోనే మీ రాశిలో ఒక పవర్ఫుల్ కాంబినేషన్ ఉందండోయ్. ఏకంగా 4 గ్రహాలు ఒకే చోట చేరాయి. దీనివల్ల ఏంటంటే మొదట్లో కొంచెం అటూ ఇటూగా కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. కానీ దీన్ని చూసి కంగారు పడద్దు. ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ ఎనర్జీని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి వాడుకోవచ్చు. మీరు పడే కష్టానికి ఫలితం మాత్రం పక్కాగా ఉంటుంది. అది వృధా పోదు. సరే, మరి కెరీర్, డబ్బుల విషయానికొస్తే ఎలా ఉండబోతోంది? ఈ గ్రహాల ప్రభావం వాటిమీద ఎలా ఉంటుంది? ఈ నెలని మనం ఒక సినిమా అనుకుంటే దానికి 2 భాగాలున్నాయి. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ పూర్తిగా వేరే లెవెల్లో ఉండబోతోంది. అవును, నెల మధ్యలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మొదటి 15 రోజులంతా కాస్త నెమ్మదిగా అలా అలా సాగిపోతుంది. కానీ ఆ తర్వాత చూడండి, మీ కెరీర్, మీ ఫినాన్సెస్ ఒక రాకెట్లా దూసుకెళ్తాయి. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. అంతేకాదు, కెరీర్లో కూడా సక్సెస్ స్పీడ్ అందుకుంటుంది. కొత్త కొత్త అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రొఫెషనల్గా ఇదొక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ఒక మంచి వార్త వింటారు. ఇక బిజినెస్ చేసేవాళ్లకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పుడు పెట్టే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు కూడా భవిష్యత్తులో పెద్ద రిటర్న్స్ ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఉంది. డబ్బు ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా ఖర్చయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఖర్చులు నీళ్లలా పారిపోవచ్చు. కాబట్టి ప్రతి రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదించిందాన్ని కాపాడుకోవడం ఈ నెలలో చాలా ముఖ్యం. డబ్బు, ఉద్యోగం ఇవి మాత్రమే జీవితం కాదు కదా. మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి మన సంబంధాలు, మన ఆరోగ్యం. మరి ఆ విషయాల్లో ఈ నెల ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. రిలేషన్షిప్స్ విషయంలో ఈ నెల కొంచెం ఓపికను పరీక్షిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఏవైనా పాత గొడవలుంటే అవి సర్దుకుంటాయి. అయితే శని ప్రభావం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు, అశాంతి లాంటివి ఉండే అవకాశముంది. కానీ కంగారుపడాల్సిన పని లేదు. కొంచెం ఓపికగా ప్రేమగా మాట్లాడితే అన్నీ సెటైపోతాయి. ప్రేమలో ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి సమయమే. ఇక ఆరోగ్యం విషయానికొస్తే ఈ నెల కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం మన శరీరం మీద కూడా ఉంటుంది కదా. సో హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా అవసరం. అమ్మో అని భయపడాల్సినంత పెద్ద సమస్యలేం లేవు. కానీ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాస్త నీరసంగా అనిపించడం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావొచ్చు. దానికేం పర్లేదు. మంచి తిండి, కొంచెం యోగా, ప్రశాంతమైన నిద్ర ఇవి పాటిస్తే చాలు. హ్యాపీగా, హెల్దీగా ఉంటారు. సరే, ఇప్పుడొక ప్రాక్టికల్ విషయం చూద్దాం. ఏ పనైనా ప్లాన్ చేసుకుని చేస్తే బావుంటుంది కదా. మరి ఈ నెలలో ఏ రోజులు మనకు కలిసొస్తాయి, ఏ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి, ఆ ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. చూశారు కదా, ఏవైనా ముఖ్యమైన పనులు, కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే ఈ అనుకూల తేదీల్లో ప్లాన్ చేసుకోండి. సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇక ఈ ప్రతికూల తేదీల్లో మాత్రం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ప్రశాంతంగా ఉండటం మంచిది. జరగబోయేది తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం ఇంకో ఎత్తు. ఇప్పుడు మనం కొన్ని పవర్ఫుల్ ఆధ్యాత్మిక పరిహారాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన దారిలో ఉన్న అడ్డంకుల్ని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ముఖ్యంగా ధనుస్సు రాశివారికి ఈ నెలలో అన్ని రకాల నెగటివ్ ఎనర్జీల నుండి రక్షణ కవచంలా నిలిచేది మన ఆంజనేయస్వామి. ఆయనని గనక మనం ఆరాధిస్తే ఒక అద్భుతమైన ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. మరి స్వామివారి అనుగ్రహం ఎలా పొందాలి? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ మార్గాలున్నాయి. వీటిని భక్తితో, శ్రద్ధతో పాటిస్తే చాలు.
ఆయన ఆశీస్సులు మనతోనే ఉంటాయి. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో విజయం మనదే. ఇప్పుడు డబ్బుని ఆకర్షించడానికి, వచ్చిన డబ్బు నిలబడటానికి ఎవ్వరైనా సరే చాలా సులువుగా చేసుకోగలిగే ఒక స్పెషల్, పవర్ఫుల్ రెమెడీ గురించి తెలుసుకుందాం. చూసారుగా, ఈ రావి ఆకు పరిహారం చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. ఈ 6 స్టెప్స్ని శ్రద్ధగా, నమ్మకంతో పాటించి చూడండి. మీ ఆర్థిక పరిస్థితిలో ఖచ్చితంగా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇంకొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, గురువారం రోజున ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేయటం చాలా మంచిది. అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రావట్లేదంటే ఇందాక చెప్పిన రావి ఆకు పరిహారంలో పసుపు బదులు సింధూరం వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక గురువారం రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణం కడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ జాన్వరి నెల మీ చేతుల్లోనే ఉంది. అవును, కొన్ని సవాళ్లుండొచ్చు, కానీ సరైన ప్లానింగ్, మన కష్టం, దానికి తోడు మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ఆధ్యాత్మిక పరిహారాలు, వీటన్నిటితో ఈ నెలను ఒక గ్రాండ్ సక్సెస్గా మార్చుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ ఫౌండేషన్ లాంటి నెలను ఉపయోగించి 2026 సంవత్సరాన్ని ఎలా తీర్చిదిద్దుకోబోతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లకీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.